శివ స్టార్ట్ చేద్దాం ఇక. స్టార్ట్ చేద్దాం సార్. ఓకే. గౌరవ జఫర్గఢ్ మండల ప్రధానోపాధ్యాయ మిత్రులందరికీ కూడా నమస్కారం తెలుపుతూ, నిన్న గౌరవ కలెక్టర్ గారు దాదాపుగా 2 గంటల పాటుగా జూమ్ మీటింగ్ అనేది తీసుకోవడం జరిగింది. దాంట్లో వర్షాకాలం స్టార్ట్ అయింది కనుక ఎండిఎం పైన తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వారు చెప్పడం జరిగింది. ఈ జాగ్రత్తలన్నీ కూడా ప్రతి పాఠశాల లోపల తప్పకుండా పాటించాల్సిందే. ఎందుకంటే జిల్లా స్థాయి అధికారులు కానీ, రాష్ట్ర స్థాయి అధికారులు కానీ మన పాఠశాల సందర్శించినప్పుడు చదువు ఎప్పుడు తక్కువ చూస్తారు, మిడ్ డే మీల్స్ ఎక్కువ చూస్తారు. ఆ మాట నేను అనొద్దు కానీ పరిస్థితులు అనేవి ఆ విధంగా ఉన్నాయి. అందువల్ల మనము అటు అకాడమిక్ ప్రోగ్రామ్స్ పర్ఫెక్ట్ చేసులతో పాటుగా కొద్దిగా ఎండిఎం మీద కూడా కాన్సన్ట్రేట్ చేస్తే బాగుంటుందన్న ఆలోచనతో ఒక జూమ్ మీటింగ్ అనేది పెట్టడం జరిగింది. దీంట్లో ఈ యొక్క జూమ్ మీటింగ్ లో మనకు ప్రధానంగా నేను అంశాలు చెప్తే కొద్దిగా దయచేసి నోట్ చేసుకోండి. ఈ యొక్క అంశాలన్నీ కూడా అన్ని పాఠశాల లోపల మినిట్స్ బుక్స్ లోపల తప్పకుండా రాసి జూమ్ మీటింగ్ పెట్టినప్పుడు ఈ యొక్క అంశాలు చెప్పిరని మీ పాఠశాలలో ఉండే మినిట్స్ బుక్ లోపల ఈ అంశాలు మిడ్ డే మీల్ కు సంబంధించిన అంశాలు తప్పకుండా నమోదై ఉండాలి. దానిలో హెడ్ మాస్టర్ సంతకం కానీ, టీచర్ల సంతకాలు కానీ తప్పకుండా ఉండాలి. దీంట్లో ప్రధానంగా మొదటిది 1వ పాయింట్ తీసుకున్నట్లయితే, మొట్టమొదటిగా పరిసరాలన్నింటినీ కూడా కుకింగ్ సిబ్బంది రాగానే శుభ్రం చేయాల్సిందే. మిడ్ డే మీల్స్ పరిసరాలు పరిశుభ్రంగా ఉంటేనే మనకు పరిశుభ్రమైన వంట తయారవుతుందని ఈ యొక్క కుకింగ్ సిబ్బంది రాగానే మిడ్ డే మీల్స్ పరిసరాలు మొత్తం కూడా వాటిని క్లీన్ చేయించండి. వాళ్ళకి ఇన్స్ట్రక్షన్ ఇవ్వండి. ఒక 1-2 days అబ్జర్వ్ చేయండి. వాళ్ళు దాని లోపల ట్రాక్ లోపల పడతారు, వాళ్ళు చేస్తారు. రెండవది సిసిహెచ్లు కూడా పరిసరాలు శుభ్రంగా ఉన్నట్లే సిసిహెచ్లు కూడా మనకు శుభ్రంగా ఉండాల్సిన అవసరం ఉంది. దాని తర్వాత 3వ పాయింట్, గిన్నెలు అన్ని కూడా ప్రతిరోజు పరిశుభ్రంగా చేయించాలి. దాంతో పాటుగా అంటే అంతకన్నా ముందు వాళ్ళు మనకు గిన్నెలు కడిగిపోతారు, మళ్ళీ వాళ్ళు రాగానే గిన్నెల్ని శుభ్రంగా కడిగి తర్వాత మాత్రమే వంటకు ఉపయోగించాల అవసరం ఉంది. అదేవిధంగా చాలా పాఠశాల లోపల ఎక్కడైతే వంట వండుతుండ్రో అక్కడనే గిన్నెలు కడుగుతారు. దీనివల్ల అక్కడ అన్ని కూడా రకరకాలైన కీటకాలు వచ్చే అవకాశం ఉంది. అందువలన వంట వండే ప్రదేశానికి దూరంగా మాత్రమే మనకు గిన్నెలు కడగాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఈగలు కానీ, దోమలు కానీ ఇటువంటి మనము ఏమీ లేకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది. అంటే టోటల్ గా ఓవరాల్ గా కిచెన్ మొత్తం మనము పరిశుభ్రంగా ఉంచాల్సిన అవసరం ఉంది. ఇది సిసిహెచ్ కు మీరు స్పష్టంగా ఆదేశాలు ఇవ్వండి. దాంతో పాటుగా మన స్కావెంజర్ కూడా ఆదేశాలు అండి. స్కావెంజర్ పాఠశాల పరిశుభ్రతతో పాటుగా కిచెన్ రూమ్ పరిశుభ్రత కూడా స్కావెంజర్ చూడాల్సి ఉంటుంది. ఒక 1-2 days ఈ యొక్క అంశాల మీద మనము కాన్సన్ట్రేట్ చేసినట్లయితే మనకు కుకింగ్ సంబంధించిన పరిసరాలన్నీ కూడా శుభ్రంగా ఉంటాయని మనం భావిస్తున్నాం. అదేవిధంగా మెను అనేది తప్పకుండా ఫాలో కావాల్సిన అవసరం ఉంటుంది. మెను దాదాపుగా అన్ని పాఠశాల లోపల బోర్డు మీద రాసిన మెనును మాత్రమే మనము వండించి పెట్టాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా ప్రతి శుక్రవారం జిల్లా అధికారులు కానీ, మన మండల లోపల ఎంపీఓ కానీ, ఎంపీడీఓ కానీ, ఎంఆర్ఓ కానీ, ఎంఈఓ కానీ ప్రతి మండల్లో ప్రతి శుక్రవారం ఒక పాఠశాల లోపల భోజనం చేసే అవకాశం ఉంది. ఎందుకంటే నిన్న గౌరవ కలెక్టర్ గారు ఆదేశం చేశారు కనుక ప్రతి శుక్రవారం మాత్రం తప్పకుండా హెడ్ మాస్టర్ మాత్రం అలర్ట్ గా ఉండాల్సిన అవసరం ఉంది. ఇది ఇంపార్టెంట్ పాయింట్ అండి. ప్రతి శుక్రవారం జిల్లా అధికారులు, మండలాధికారులు ఖచ్చితంగా మండల లోపల ఉండే ఏదేని 2 పాఠశాలలు సందర్శించే అవకాశం కలదు. ఇది తప్పకుండా మ్యాండేటరీ ప్రోగ్రాము. అందువలన ఆఫీసర్స్ వస్తారు కనుక ప్రతి శుక్రవారం హెడ్ మాస్టర్ మాత్రం మిడ్ డే మీల్స్ మీద స్పెషల్ ఎఫర్ట్స్ పెట్టాల్సిన అవసరం ఉన్నది. దాంతో పాటుగా చెట్ల కింద వండరాదు. మనము చెట్ల కింద వండినట్లయితే మీదికి వెళ్ళి పురుగులు ఇట్లా పడే అవకాశం ఉంది. అందువలన అప్పుడు ఫుడ్ పాయిజన్ అయ్యే అవకాశం ఉంది కనుక చెట్ల కింద ఎట్టి పరిస్థితుల్లో వండరాదు. దాంతో పాటుగా ఇంకొకటి
పిల్లల్ని మట్టిలో కానీ చెట్ల కింద కానీ కూర్చోబెట్టి భోజనం చేయించరాదు. ఖచ్చితంగా స్కూల్ వరండాలో మాత్రమే పిల్లలు భోజనం చేయాల్సి ఉంటుంది. చెట్ల కింద మట్ల మనం దూరంగా మిడ్ డే మీల్స్ ఉంటారు, ఆన్నే అన్నం పెడతాం, వాడు పక్కన కూర్చొని ఆ చెట్టు కింద కూర్చొని తింటా అంటాడు. ఇది ఇబ్బంది అయ్యే అవకాశం ఉంది. ప్రధానంగా మా మండలిని, రఘునాథపల్లి మండలిని ఒక కంప్లైంట్ రావడం జరిగింది. మిడ్ డే మీల్స్ వంటోళ్ళు వంటక్కనే వండుతారు, పసు పొట్లాలని పక్కనే పెట్టారు, చింపి ఓదికు గుడ్ల పొట్టు తీసి పక్కనేసి. నిన్న మా ఎండిఓ గారు పోయి కలెక్టర్ గారు కంప్లైంట్ జరిగింది. అది పెద్ద ఇష్యూ అయింది. గుడ్లు పొట్టు తీసినప్పుడు కూడా ఆ పొట్టును కూడా ఒక గిన్నెలో వేయించండి, అంతేగాని గుడ్లు పొట్టు తీసి మాత్రం నేల మీద వేయించకండి. అది ఇబ్బందిగా ఎప్పటికప్పుడు ఉండేట్లు చూసుకోండి. పిల్లలు తప్పకుండా వరాలని చూడాలి. అదేవిధంగా స్కావెంజర్ కూడా పాఠశాల శుభ్రం చేస్తూ పాటుగా పాఠశాల చుట్టూ కూడా ఏమైనా పొదలు కానీ, ఎస్పెషల్లీ ఈ యొక్క కిటికీల మరి మనకు చెట్లు పొదలు వస్తాయి, దానికి లోపలికి పాములు వస్తాయి. అటువంటి వాతావరణం లేకుండా చూడాల్సిన బాధ్యత కూడా హెడ్ మాస్టర్ది. అంటే హెడ్ మాస్టర్ది అంటే స్కావెంజర్ తోని పాఠశాల లోపలి పరిసరాలు, పాఠశాల బయట పరిసరాలు, విద్యార్థులు తిరిగే పరిసరాలు ఇవన్నీ కూడా శుభ్రంగా పాములు కానీ తేళ్లు కానీ ఏం రాకుండా స్కావెంజర్ తోని శుభ్రం చేయించాల్సిన బాధ్యత కూడా హెడ్ మాస్టర్. అంటే అందరు సార్లు కూడా అండి, దయచేసి హెడ్ మాస్టర్ ఒక్కళ్ళదే కాదు, ఇది పాఠశాల యొక్క సమిష్టి పనిగా అందరు టీచర్లు భావించండి. లేదా ఒక టీచర్కు ఈ యొక్క అంశాల మీద మీరు ఎట్లయినా కానీ మనం మినిట్స్ బుక్ లో రాస్తున్నాం కనుక ఎక్కువ మంది టీచర్లు ఉన్న పాఠశాల లోపల ఒక టీచర్కి ఇది ఇన్ఛార్జ్ ఇవ్వండి, ఇబ్బంది ఏమి ఉండదు. దాంతో పాటుగా పిల్లలు తిన్న తర్వాత వేస్టేజ్ అంతా కూడా ఒకే దగ్గర ఒక గిన్నెలో పారవేసే ప్రయత్నం చేయండి. మనకు గిన్నెలు కూడా చాలా వచ్చినాయి, కానీ పిల్లలు ఏం చేస్తున్నారంటే తింటారు, అక్కడనే పడేస్తారు. ఇది పరిశుభ్రంగా ఉండదు కనుక ఈగల దోమలు వచ్చే అవకాశంగా ఉన్నది కనుక పిల్లలు ప్లేట్లో తిన్న తర్వాత మిగతా వేస్టేజ్ అంతా కూడా ఒక గిన్నెలో, లేదా చాలా పాఠశాల లోపల డస్ట్బిన్లు ఉన్నాయి, డస్ట్బిన్ల లోపల వేసే ప్రయత్నం చేయండి. అదేవిధంగా విద్యార్థులందరికీ కూడా పరిశుభ్రమైన నీరు అందిస్తానికి ప్రయత్నం చేయండి. అదేవిధంగా ఇది ఇంకొకటి ఇంపార్టెంట్ అంశము, ఫుడ్ స్టాక్ రిజిస్టర్ను తప్పకుండా మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉంది. పిల్లలకు రోజు ఏం వండుతున్నారు అంటే ఈ యొక్క ఫుడ్ స్టాక్ రిజిస్టర్ ఎక్కువగా లోపల ఏ మెను అనేది ఫుడ్ స్టాక్ రిజిస్టర్ గా మనం భావిస్తూ ఉంటాం. అంటే ఎన్ని బియ్యం ఉన్నది మనము ఫుడ్ స్టాక్ రిజిస్టర్ గా భావిస్తూ ఉంటాం కనుక ఖచ్చితంగా ఫుడ్ స్టాక్ రిజిస్టర్ డైలీ వైజ్ మెయింటైన్ చేయండి. ఫుడ్ స్టాక్ రిజిస్టర్ లోపల ఎన్ని బియ్యం ఉంటే మన దగ్గర స్టాక్ కూడా అంతే బియ్యం ఉండాలి. దాంతో పాటుగా ఇంకొకటి ఫుడ్ స్టాక్ రిజిస్టర్ తో పాటుగా అత్యంత ఇంపార్టెంట్ ఏంటంటే టేస్ట్ రిజిస్టర్. పిల్లలు ఈ రోజు ఏం వండిర్రు, పిల్లలు భోజనం రుచికరంగా ఉందా లేదా అని ఫుడ్ కమిటీ సభ్యులతో సంతకం పెట్టేయాలి. మనకు ఫుడ్ కమిటీ సభ్యుల లోపల మనకు సీనియర్ టీచర్ మనం ఫుడ్ కమిటీ కన్వీనర్ గా పెడతాము. పాఠశాలకి వెళ్ళి 2-3 విద్యార్థులను మనము ఫుడ్ కమిటీ లోపల మెంబర్లు కాబట్టి కనీసం రోజుకు 2 విద్యార్థులతోనన్నా ఫుడ్ కమిటీ లోపల ఆహారం రుచికరంగా ఉందని సంతకం పెట్టేయాల్సిందే. ఈ ఫుడ్ స్టాక్ రిజిస్టర్ మరియు టేస్టీ రిజిస్టర్ అనేది మాత్రము అన్ని పాఠశాల లోపల తప్పకుండా మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా ఉపాధ్యాయులు భోజనము చేసిన తర్వాత మాత్రమే విద్యార్థులతోని భోజనం చేయించాలి. ఒకవేళ ఉపాధ్యాయునికి భోజనం చేసే అవకాశం లేకుంటే కనీసం వంటవారన్నా చేసిన భోజనాన్ని రుచి చేయాలి. వంటవారు ఒక్కరు తిన్న తర్వాత మాత్రమే ఆహారం బాగుంది అన్న తర్వాత మాత్రమే పిల్లలకు ఈ యొక్క భోజనాన్ని వడ్డించాల్సిన అవసరం ఉంది. ఈ మనకు వర్షాకాలం కనుక భోజనాలు కూడా వేడివేడిగా మాత్రమే సర్వ్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా ఫుడ్ కమిటీలు తప్పకుండా పాఠశాల లోపల ఏర్పాటు చేయాలి. దాంట్లో ఒక సీనియర్ టీచర్ ఉండాలి. అదేవిధంగా ప్రతి తరగతి గది నుంచి 3 విద్యార్థులు ఉండాలి. ఇవన్నీ కూడా మేము నిన్న MDM మానిటరింగ్ జఫర్గఢ్ అన్న ఒక గ్రూప్ ను ఏర్పాటు చేయడం జరిగింది. దీని లోపల వంట వండే ముందు పరిసరాలు శుభ్రం చేసినట్లుగా ఒక ఫోటో, వంట వండినట్లుగా ఒక ఫోటో, మూడవది పిల్లలు తింటున్నట్లుగా ఒక ఫోటో. ఈ 3 ఫోటోలు కూడా MDM యాప్ లోపల, మానిటరింగ్ యాప్ జఫర్గఢ్ గ్రూప్ లోపల
ప్రతిరోజు కూడా పోస్ట్ చేయాల్సి ఉంటుంది. ఈ మనకి ఇటువంటిప్పుడు ఒక అనుమానం కూడా వస్తుంది, ఏంటంటే సార్ ఇద్దరు ముగ్గురు సార్లు ఉన్నాం, 30-40 మంది పిల్లలు ఉన్నారు అన్న ఇబ్బంది కూడా వస్తుంది. ఎందుకంటే మన మండలం లోపల దాదాపుగా ఉపాధ్యాయులు అంతా కూడా అకాడమిక్ ప్రోగ్రాంల మీదనే ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేస్తూ ఉన్నారు. దాదాపుగా ఎక్కడైతే టీచర్ల సంఖ్య ఎక్కువగా ఉందో ఆ టీచర్స్ మాత్రము పర్టిక్యులర్ గా తప్పకుండా ఈ యొక్క MDM యాప్ లోపల ఫోటోలు అప్లోడ్ చేయాల్సిన అవసరం ఉంది. అంటే ప్రైమరీ పాఠశాల లోపల 5-4 టీచర్లు ఉన్న దగ్గర కొద్దిగా మనకు సఫిషియెంట్ గానే టీచర్లు ఉన్నారు. వాళ్ళు హై స్కూల్ టీచర్లు, యూపీఎస్ టీచర్లు, వీళ్ళు మాత్రం తప్పకుండా MDM మానిటరింగ్ యాప్ లోపల ఈ 3 ఫోటోలు, ఒకటి పరిసరాలు శుభ్రంగా ఉన్నది, ఒకటి వంట వండుతున్నప్పుడు, ఇంకోటి పిల్లలు తింటున్నప్పుడు, ఈ 3 ఫోటోలు కూడా తప్పకుండా మనకు ఈ MDM యాప్ లోపల పోస్ట్ చేయాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా టీచర్లు అందరికి కూడా మనకు ఆన్లైన్ మీద ఆ రోజు మనకు సిఆర్పీలు ఫోకస్ చేయడం జరుగుతుంది. టెక్స్ట్ బుక్స్, వర్క్ బుక్స్, నోట్ బుక్స్, యూనిఫామ్స్, ఇది 100% అన్ని స్కూళ్ళు ఈ రోజు ఈవినింగ్ వరకల్లా ఆన్లైన్ కావాల్సింది. దాంతో పాటుగా ఈపీలు, జీపీలు కూడా యూడేస్ లోపల అప్డేట్ చేయాల్సిన అవసరం ఉంది. కొంతమంది టీచర్లకు ఆన్లైన్ మీద అవగాహన ఉన్నది, ఉన్న వాళ్ళు పాఠశాల లోపల చేయండి, లేని వాళ్ళు ఎంఆర్సీకి రండి, సిఆర్పీలు అందుబాటు లోపల ఉంటారు, వాళ్ళు మీకు గైడ్ చేస్తారు, చేయిస్తారు. అంతేగాని నాకు రాదు అని మాత్రం పాఠశాలనే ఉండకండి. డైరెక్ట్ గా ఎంఆర్సీ రండి, ఎంఐఎస్ ఉంటాడు, కంప్యూటర్ ఆపరేటర్ ఉంటాడు, సిఆర్పీలు ఉంటారు, మీకు వాళ్ళు టెక్నికల్ సపోర్ట్ ఇస్తారు. ఎందుకంటే ఇది మేము ఎంఆర్సీలో చేద్దాం, ఇది సమస్య కాదు మాకు, కానీ ఇది మీ సెల్ మాత్రమే ఓపెన్ అవుతుంది, మీకే ఓటీపీ వస్తుంది. అందువల్ల ఇది స్కూల్ పాయింట్ లోపల చేయాల్సిన పని. దయచేసి మిత్రులు చాలా మంది చేయడం జరిగింది. ఇంకా ఎవరైనా చేయరాని మిత్రులు ఉంటే వారు దయచేసి ఈరోజు ఆఫీస్కి రండి, అంటే మీ సిఆర్పిని కన్సర్న్ చేసి ఆఫీస్కి రండి. మీ సిఆర్పీలు కూడా చేస్తారు, సార్ ఆఫీస్ దాకా ఏం పోతాం, ఈయన మేము చేస్తానులే అంటారు ఓటీపీ చెప్తే. అదైనా ఇబ్బంది లేదు. ఏమన్నా ఇబ్బందులు ఉంటే ఇప్పుడు కొన్ని పాఠశాల లోపల యూనిఫామ్స్ అవపడతలేవు, నోట్బుక్స్ అవపడతలేవు, మండల లెవెల్ ఎంట్రీ చేయకుండా అవి అవపడాయి. మీరు అటువంటి డౌట్ ఉంటే కూడా ఏమన్నా సిఓ రాజ్కుమార్ గారికి ఫోన్ చేయండి, వారి సహకారంతో ఈరోజు ఈ యొక్క ఆన్లైన్ ప్రక్రియ మొత్తం కూడా తప్పకుండా పూర్తి కావాల్సిందే. అదేవిధంగా ఈ ఈపీజీపీ అప్డేషన్ కూడా మనకు స్కూల్ పాయింట్ లోపల తప్పకుండా పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. గౌరవ ప్రధానోపాధ్యాయులు ఈ MDM మీద మరి ఈ యొక్క ఈపీజీపీల మీద ప్రత్యేక శ్రద్ధ వహించి ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని 100% పూర్తి చేస్తారని భావిస్తూ ఈ యొక్క జూమ్ మీటింగ్ ను క్లోజ్ చేస్తున్నాం సార్. థ్యాంక్ యూ.